మరో బ్రేకింగ్ లోకి వెళ్లాం. కృష్ణా జిల్లా మైలవరంలో ఇవాళ టీడీపీ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ తరపున రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా, వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ నామినేషన్లు వేయనున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలు భారీ ర్యాలీలు చేపట్టేందుకు నిర్ణయించాయి. ఒకే రోజు ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ వైసీపీ ర్యాలీలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఇరు పార్టీల కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్న పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి సైతం దిగారు. మైలవరంలో మాత్రమే ర్యాలీ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. మైలవరంలో జరుగుతోన్న రగడ. కృష్ణా జిల్లా మైలవరంలో ఇవాళ టీడీపీ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ తరపున రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా, వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ నామినేషన్లు వేయనున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలు భారీ ర్యాలీలు చేపట్టేందుకు నిర్ణయించాయి. ఒకే రోజు ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ వైసీపీ ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇరు పార్టీల కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్న పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి సైతం దిగారు. మైలవరంలో మాత్రమే ర్యాలీ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. మనం కూడా ఒకసారి ఇబ్రహీంపట్నం వెళ్దాం. అక్కడ మా రిపోర్టర్ సాయి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి, ఇబ్రహీంపట్నం వద్ద ఏం జరుగుతోంది? వైసీపీ అండ్ టీడీపీకి చెందినటువంటి నేతలు ఇదే రోజు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ఆ నామినేషన్ కి. రమణ, ఇప్పుడే కొంచెం ఇబ్రహీంపట్నం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిగ్గా మరొక అరగంటలో ఇబ్రహీంపట్నం సెంటర్ దగ్గర నుంచి వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి, అలాగే టీడీపీ నుంచి మంత్రి దేవినేని ఉమా కూడా మైలవరం వెళ్ళబోతున్నారు. మైలవరంలో 1:08 దేవినేని ఉమా, 8:35 మంత్రి వసంత కృష్ణ ప్రసాద్ కూడా నామినేషన్ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి భారీగా ర్యాలీకి ప్లాన్ చేశారు. దాదాపుగా వేలాది మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి ఒక ర్యాలీగా మైలవరం వరకు తీసుకెళ్లబోతున్నారు. అయితే మనం ఉంటున్న ఈ స్పాట్ ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం దాదాపు 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ర్యాలీకి అయితే మైలవరం నుంచి పర్మిషన్ ఉంది, కానీ ఇబ్రహీంపట్నం నుంచి పర్మిషన్ లేదని పోలీసులు అయితే వైసీపీ కార్యకర్తలను అలాగే టీడీపీ కార్యకర్తలను కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. మైలవరం నుంచి మాత్రమే మీకు ర్యాలీకి అనుమతి ఉంది కాబట్టి జెండాలు కానీ టెంట్లు కానీ ఎటువంటి నినాదాలు కానీ ఇక్కడ చేయొద్దంటూ పోలీసులు గట్టిగా చెప్పడంతో వైసీపీ నేతలంతా కూడా ప్రస్తుతం పోలీసులతో వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం పోలీసుల బలగాలన్నీ కూడా ఇబ్రహీంపట్నం సెంటర్ వద్ద మోహరించే రో పార్టీలతో పాటు మొత్తం పోలీసులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. జెండాలను కూడా తొలగించేసిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఏ బండికి కూడా ఇక్కడ జెండాలను అయితే ఉండనివ్వడం లేదు, ఎందుకంటే ఇక్కడ ర్యాలీకి పర్మిషన్ లేదు కాబట్టి. మరొకటి, ఈ ప్రాంతం కూడా చాలా హైటెన్షన్తో కూడిన ఇక్కడ మొత్తం కూడా ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చే మార్గంలో ఇబ్రహీంపట్నం చాలా కీలకంగా ఉంటుంది. ట్రాఫిక్ అయితే మాత్రం కిలోమీటర్ మేర ట్రాఫిక్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదని చెప్పడంతో మొత్తం కార్యకర్తలందరూ కూడా ఎట్లా ఎదురు చూస్తున్నారో చూడొచ్చు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ మరి కాసేపట్లో ఇక్కడికి వస్తారని తెలుస్తోంది. కార్యకర్తలతో మాట్లాడి ఇక్కడి నుంచి నేరుగా మైలవరం వెళ్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి దేవినేని ఉమా అయితే ఇక్కడికి వచ్చారు. టీడీపీ కార్యకర్తలతో మాట్లాడారు. నేరుగా మైలవరం వచ్చేయమని చెప్పారు. అయితే వసంత కృష్ణ గారు ఇక్కడికి వచ్చి మొత్తం కార్యకర్తలతో మాట్లాడి ఇక్కడి నుంచి మళ్ళీ మైలవరంలో ర్యాలీ చేస్తారా లేదా ఇక్కడి నుంచి అనుకున్న ఇక్కడి నుంచి ర్యాలీ చేస్తారా అనేది చూడాలి. మళ్ళీ మాట్లాడతాం మీతో. థ్యాంక్ యూ సో మచ్.